హాయ్ అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శ్రీధర్ నాయుడు. వెల్కమ్ టు శ్రీ రుచులు త్రిబుల్ ల్యాండ్, రాజాం రుచులు త్రిబుల్ ల్యాండ్. ఈరోజు మన సండే స్పెషల్ వచ్చి పీతల కర్రీ అదే ఇవి చేయబోతున్నాం. ఎలా చేస్తామో, ఏ విధంగా చేస్తామో, ఏమేమి వేసి చేస్తామో చూపిస్తాము. రండి, దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. రండి. ఐటమ్స్: ఒక 1/2 కేజీ పీతలు రెడీ చేసుకున్నాము. ఈ పక్కన పెట్టాము. ఇలా ఇటు పెట్టేసి చూద్దాం. 1/2 కేజీ దానికి కేజీ ఉంటాయి, పెట్టాము. ఓకే, దానికి కావాల్సింది కొంచెం చింతపండు నానేసుకున్నాం. ఓకే, కరివేపాకు, కొత్తిమీర, టమాటీ, ఉల్లి, పచ్చిమిర్చి, మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, యాలక, చెక్క, లవంగ, గసగసాలు. ఓకే, అల్లం పేస్ట్, ఇవన్నీ కలిపి ప్యూర్గా మిక్సీ పేస్ట్ చేసుకుందాం. అప్పుడు మనం వంట ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఇదైతే 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. 3-4 స్పూన్ల వరకు. ఓకే, 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మొత్తం కలిపి. ఒక 10 మెంతులు వేసుకుందాం. 8 ఆవాలు. ఓకే, జీలకర్ర, ఉల్లిపాయ మసాలా పేస్ట్, ఓకే. మసాలా కొంచెం పచ్చివాసన పోయింది, అవుతుంది. మరి 1 నిమిషంలో తీసి పారేద్దాం. ఆయిల్ వదులుతుంది రెడీగా పక్క నుంచే. ఏంటంటే ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, లవంగ, చెక్క, ఏలక, ధనియాలు, జీలకర్ర, ప్లేట్ కొంచెం 30 మెంతులు వేసుకొని మసాలా పేస్ట్ కొట్టుకున్నాం కదా, అన్నీ కలిపి మిక్సింగ్ కొట్టుకొని వేసుకున్నాం. ఇది బాగా వేసుకొని ఇచ్చి ఇది మన పీతల కర్రీకి ఇది ముఖ్యమైన వేసుకున్నాం మసాలా. ఇప్పుడు మనం తర్వాత టమాటా పూర వేసుకున్నాం. ఇప్పుడు అందులో అదే విధంగా కొంచెం కొత్తిమీర, ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేద్దాం. తర్వాత కరివేపాకు ఒక 4 గ్రాములు వేసుకుందాం. ఓకే, మిర్చి, ఇలాగ పచ్చిమిర్చి వేసుకుని వేపుకుందాం. చూసారా, ఆయిల్ వదిలేస్తుంది. ఇలాగ ఆయిల్ వదులుతుంది, మనకి పచ్చివాసన పోయి ఏగిపోయింది. ఇప్పుడు మనం ప్యూరీ చేసుకున్న 2 టమాటీ పూలు, చిన్న సైజు టమాటీ పూలు 2 చిన్నవి వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకొని ఈ టమాటా కూడా పచ్చివాసన పోయినట్టు అదే తర్వాత పోయి ఉడికించిన వరకు వేపుదాం. చూసారా, అన్నీ బాగా మిక్స్ అయ్యేది. మసాలా టమాటా మొత్తం మిక్స్ అయితే బాగుంటుంది, ఇంత బాగా కలిసిపోయినట్టుగా. వీకెండ్ కూడా వేస్తున్నాం. అదే మన పీతల కర్రీ కోసం మంచి కోసం. ఓకే, టమాటా పేస్ట్ మొత్తం టమాటా ప్యూరీ, ఉల్లిపాయ అన్ని మసాలా బాగా ఏగిపోయింది. ఇక ఆయిల్ వదిలేస్తుంది. చూడండి, చూసారు ఎంత బాగా ఆయిల్ వదులుతుందా, కలర్ఫుల్గా వచ్చింది. ఒక ఆయిల్ వదిలేస్తుంది. ఇప్పుడు మనం పసుపు, మిగతా ఐటమ్ చేసుకున్నాం. పసుపు, కారం అన్నీ. 1 స్పూన్ పసుపు వెళ్ళొద్దు. చిన్న కారం 2 స్పూన్లు వేద్దాం. చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు సరిపోతుంది.
సాల్ట్, అదే ఉప్పుగా గడ్డ ఉప్పు వేస్తాను, బాగా కలుగుతుంది. ఓకే, బాగా మిక్స్ చేసుకుని టేస్ట్ తగ్గ కారం వేసుకోండి. మీరైతే నాకైతే నాకు 2 స్పూన్లు పెట్టింది, మీకైతే టేస్ట్ తగ్గ కారం వేసుకోండి. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోవచ్చు, ఎవరు ఇష్టం పడినా వాళ్ళు వేసుకోవచ్చు, దానికి ఏముంది. నేను చెప్పానని ఇదే వేయకూడదు, మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. ఈ 3 బాగా వేయకపోయి పచ్చివాసన పోనిచ్చి ఇప్పుడు మనం రెడీ చేసిన చూసుకుందాం. అనుకుంటే మనం చూసుకొని కలుపుకోవాలి. ఉడుగు మారిపోయి బాగున్నా ఉంటుంది, ఉడుగు మారితే కొంచెం మోడవసం వచ్చి ఇదే చేదు వచ్చింది. ఏది లేకుండా చూసారు కదా, బాగా కారం కలిసిందే, కారం బాగా వచ్చి మంచి కలర్ఫుల్గా వచ్చింది మసాలా మొత్తం. ఓకే, ఈ కారం పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు మనం ఓకే ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకుని పీతలు వేసుకుందాం. పీతలకు మసాలా ఏకం పట్టించుకొని బాగా మగ్గనిద్దాం. బాగా మసాలా పట్టించుకుంటే మొత్తం అన్ని పీతలు పెట్టినట్టు మసాలా దాన్ని టేస్ట్ పడుతుంది. మగ్గాలి కదా, అప్పుడు ఎప్పుడే మనం ఉప్పు కారం మసాలా అంతా కలిపి పీతలో కలుగుతుంది. పీతలు మూత పెట్టుకుందాం, మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం. ఓకే, పీతలు బాగా ఇది వచ్చింది, రంగు వచ్చింది, అడుగు మాడుకుంటున్నాం. ఓకే, అడుగు మాడలేదు, వాటర్ కూడా దిగింది, బాగా బగ్గాయి. చూసారు రంగు కూడా మారిపోయింది పీతలకి. బాగా మొగ్గేది. ఓకే, మొత్తం చూసుకున్నా, వాటర్ కూడా బాగా దిగింది, పీతలతో వాటర్ సూపర్. ఇప్పుడు చూసారు ఎంత బాగుందో, ఇది పీతల మగ్గిపోయి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం ఒక్కసారి కలుపుకొని, చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చే పీతలు, చూసారా ఎంత కలర్ఫుల్గా. ఇప్పుడు దీనికి మగ్గిపోయి కలర్ వచ్చాయి, చూసారా ఎర్రగా వచ్చాయి అన్నీ. ఆహా, ఏమున్నాయండి పీతలు, ఈ పీత కోల. ఆహా, ఏం మగ్గిపోయేవి బాగా. ఇప్పుడు పీతలు కర్రీ అంటే కర్రీలో చూపిద్దాం మనం దీన్ని. ఆహా, ఏమి రుచి ఈనగా ఏమి రుచి, రోజు చిన్న కొద్ది ఇంకా అనిపించే. ఆహా, ఇది ఇప్పుడు మనం కొంచెం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పుల్ల ఉంది కదా, లైట్గా పోసుకుందాం. కొంచెం చింతపండు పుల్ల పోసుకుంటూ ఒక్క బొట్ట చింతపండు పుల్ల. ఓకే, అయిపోయింది. చూసారా పుల్ల బాగా ఉడికింది, కొంచెం అదే కొంచెం వేసాం కదా కర్రీకి, అది కూడా బాగా ఉడికింది. 2 నిమిషాలు మూత పెడదామా, మూత పెట్టి చూద్దాం. అప్పుడు మనకు కావాల్సిన వాటర్ వేసుకుందాం. ఓకే, మనం ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూసుకుందాం ఎంతవరకు వచ్చిందో. సూపర్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దానికి కావాల్సిన గ్రేవీకి వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుంటూ
ఈరోజు మన పీతల ఇగురు, అదే కర్రీ, కూర ఏమైనా అనొచ్చు. చూసారు కదా ఎంత బాగా ఉడికాయో పీతలు. అయినా పీతలు బేగా ఉడికిపోవచ్చు, చేప డెలికేట్ కాబట్టి. ఉప్పు కారం చూద్దాం. పీతల కూర ఇది లేకపోతే మరి అన్నీ కూర ఉండాలి. ఈ నీసు కూరలు అంటారు. అందుకే ఏదైనా సీ ఫుడ్ ఏదైనా సరే కంపల్సరిగా ఘాటు ఇదే, కొంచెం రెసిపీగా కారంగా ఉండాలి. ఇప్పుడు ఎంత స్పైసీగా ఉంటే అంత ఇది ఉంటుంది. దీనికి ఆయిల్ అలాగే పడుతుంది, ఈ రెసిపీ కూడా అలాగే ఉంటుంది. కొంచెం ఘాటుగా ఉంటాయి, కారంగా ఉంటుంది. అదే మంచి స్పైసీగా ఉంటుంది, కానీ దీని టేస్ట్ అనిపించదు ఆ కూరకి. ఓకే, ఓకే. ఇలా పెట్టి మసాలా పెట్టుకున్నాం, కరెక్ట్గా పట్టనిద్దాం. ఒక 10 నిమిషాలు పెడతాం. అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి సరిపోద్ది. కూర ఉడికిపోయినట్టుగా మన పీతల కర్రీ రెడీ అయిపోద్ది. 2 నిమిషాలు అయితే ఉప్పు కారం చూద్దాం. పీతల కూర ఎంతవరకు రెడీ వచ్చింది చూద్దాం. ఓకే, దగ్గరికి పోయి పడిపోయింది, ఆయిల్ పోయి ఉడికిపోయింది, దగ్గరికి వచ్చింది, ఆయిల్ కూడా పెడుతుంది. ఓకే, దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మనం దీనికి లైన్ చేసి వదిలేద్దాం. ఉప్పు కారం చూద్దాం. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఓకే, మన పీతల ఇక రెడీ అయిపోతుంది. ఓకే, మన గోంగూర కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. పీతల కర్రీ రెడీ అయిపోయింది. ఏది పీతల కర్రీ